రైట్. బండి భగీరథ్ పోక్సో కేసు ఏదైతే ఉందో సుమారుగా 2:30 గంటల పాటు సుదీర్ఘ విచారణ అయితే కొనసాగించడం జరిగింది. మరి ఇకపైన ఏదైతే ఇంటర్మ్ బెయిల్ కోసం ఏదైతే అప్లై చేసారో దాని మధ్యంతర బెయిల్‌ని అయితే కోర్టు ఇప్పుడైతే దాని ఉత్తర్వులు పాస్ చేయలేం. దీన్ని తదుపరి వాయిదాకు వేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతోంది. అసలు కోర్టులో ఎలాంటి వాదోపవాదాలు వినిపించడం జరిగింది. ఎందుకు ఇంటర్మ్ బెయిల్ రాలేదనే విషయంపై అడ్వకేట్‌తో మాట్లాడదాం. ఏ విషయంపై సుదీర్ఘ 2:30 గంటల పాటు విచారణ లోపల సాగింది. అండ్ ఇంటర్మ్ బెయిల్ గురించి వాయిదా వేయడం జరిగింది. ఏం జరిగిందండి సార్ లోపల అసలు? ఒక సైడ్ అక్యూజ్డ్ వైపు సెలబ్రిటీ కేసు కాబట్టి డెఫినెట్‌గా లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. పబ్లిక్ ఇంట్రెస్ట్, సోషల్ మీడియా ఇంట్రెస్ట్. స్టార్టింగ్ స్టేజ్‌లోనే జడ్జి గారు క్లియర్‌గా చెప్పారు. ఈ కేసు నార్మల్ కేసులాగా చూస్తాం మేము. ఆల్రెడీ ఓపెన్ రిమార్కే జడ్జి గారు చెప్పారు. నాకెలాంటి ప్రెషర్ లేదు ఈ కేసు విషయంలో. మీ ఇద్దరు ఓకే అయితేనే మేము ప్రొసీడ్ అయితే చెప్పారు. దాని తర్వాత 9:00 స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 2½ అవర్స్ నాన్ స్టాప్ వితౌట్ బ్రేక్ ఇట్ హాస్ బీన్ కంప్లీటెడ్. సో, చాలా పేషెంట్‌గా గౌరవ ధర్మాసనం ప్రతి విషయాన్ని కూలంకషంగా వినడం జరిగింది. ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి పోక్సో విషయం కాబట్టి, పోక్సోలో ఏవైతే సెక్షన్‌లు యాడ్ చేశారో, ఇది కాదు అని ఒకరు, అవును అని ఒకరు. ఇది లేట్‌గా యాడ్ చేసిన ఒకరు, ముందే యాడ్ చేయని ఒకరు. దానికి సంబంధించి అన్ని విషయాలు జడ్జి గారు శ్రద్ధగా ప్రతి విషయాన్ని తీసుకున్నారు. దానికి బేస్ చేసుకొని ఒక ఆర్డర్‌ని ఇవ్వడం జరిగింది. మేబీ వీళ్ళకి అనుకూలంగా రాకపోవచ్చు కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నారు. అన్ని విషయాలకు వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇక్కడ విక్టిమ్ అనే పర్సను క్లియర్‌గా మైనర్ కాబట్టి దో వి హావ్ దే హావ్ సబ్మిటెడ్ దేర్ సర్టిఫికేట్స్, అకాడమిక్ సర్టిఫికేట్స్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు. ఒక బాధాకర విషయం ఏందంటే, ఆనరబుల్ కోర్ట్ కూడా చెప్పిన విషయం ఏందంటే, విక్టిమ్ పేరు బయటికి రావడము, వాళ్ళ ఫాదర్ పేరు బయటికి రావడము, ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఈవెన్ కోర్ట్‌లో కూడా చాలా ఓపికగా, చాలా డిసిప్లిన్‌గా వాళ్ళ పేర్లు ఎలాంటివి చెప్పకుండా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్‌లో భాగంగా ఏం జరిగిందంటే, ఆఫ్టర్ గివింగ్ ది కంప్లెయింట్ మదర్ గారు గాని, ఆ విక్టిమ్ మైనర్ గాని, ఈ విషయంలో చాలా విషయాలు బయటకు రావాల్సింది కాబట్టి, ఈ స్టేజ్‌లో, ఈ ప్రైమరీ స్టేజ్‌లో బెయిల్ ఇవ్వడం జరగదు. యాంటిసిపేటరీ బెయిలు. వాళ్ళు అడిగారు. ఎలాంటి కండిషన్ ఇంపోజ్ చేయండి. అవసరమైతే రెగ్యులర్‌గా పోలీస్ స్టేషన్‌కొస్తాము. అన్ని రకాల సపోర్ట్ చేస్తాము ఇన్వెస్టిగేషన్‌కి చెప్పడం జరిగింది. దాన్ని కూడా కోర్టు వారు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆ టైంలో. బికాస్ ఆఫ్ డ్యూ టు సర్కమ్‌స్టాన్సెస్, ఎవిడెన్సెస్, ఆర్గ్యుమెంట్ దాన్ని తీసుకొని కోర్టు వారు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే మరి ఆహ్, ఇంటెంప్ట్ బెయిల్ ఏదైతే ఉందో దానికోసం చాలా వరకు వాదోపవాదాలు వినిపించడం జరిగింది. అండ్ అదే విధంగా ఎన్నో కోర్టు కేసులు దేశంలో జరిగిన పోక్సో కేసులన్నిటి కూడా ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఈ అన్నింటిని పరిగణలో తీసుకొని ఇప్పుడు వాయిదాకి ఎప్పుడు వాయిదా వేయడం జరిగింది? ఎప్పుడు దీని గురించి తీర్పిచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ జడ్జి గారు చాలా క్లియర్‌గా చెప్పారు. ఇప్పుడు వెకేషన్ నడుస్తుంది కాబట్టి వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. ఎట్లాగో రేపు సాటర్‌డే, సండే కాబట్టి మేబీ వెకేషన్ టైమ్‌లో అదర్ బెంచ్‌కి కూడా దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసి లంచ్ మోషన్‌లో అవకాశం ఇవ్వమని అడిగారు. వాళ్ళు రిలీఫ్ అన్ని రకాల అవకాశాలు వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇది వాస్తవం. అన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఏ అవకాశం వాళ్ళు వదులుకోలేదు. ఒక గ్రేట్ విషయం ఏందంటే ఈ ఆర్గ్యుమెంట్‌లో ఈ పోక్సో కేసు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, జడ్జిమెంట్స్, ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఎవ్రీథింగ్ వాస్ డిస్కస్డ్. దే హావ్ నాట్ లెఫ్ట్ ఈవెన్ సింగిల్ పాయింట్. అండ్ లేటర్ ఆన్ ఇప్పుడు ఈ టైంలో యాంటిసిపేటెడ్ వాళ్ళు రిజెక్ట్ అయింది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ అవకాశాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వేరే సరెండర్ అవుతారా, లేదంటే ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేసి ముందుకెళ్తారా, లేదంటే రెగ్యులర్ బెయిల్ ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి ఈ టైంలో మేబీ సుప్రీం కోర్టు ఛాన్స్ లేదు కాబట్టి లెట్స్ సి. ఈ టైంలో మనం చెప్పలేం నెక్స్ట్ వాళ్ళ ప్లానింగ్ అనేది. ఇది పొజిషన్. అంటే ఎప్పుడుకుండొచ్చు? ఇటు సోమవారానికి వాయిదా పడొచ్చా? లేకపోతే మళ్ళీ గురువారం అంటా ఉన్నారు. ఏ రోజు దీని గురించి వాదోపవాదాలు వినిపించే అవకాశం ఉందంటారు? అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పింది గురువారం అని చెప్పడం జరిగింది. థర్స్‌డే గురువారం అని చెప్పారు. మేబీ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారా మండే గాని, ట్యూస్‌డే గాని తెలీదు మనకు. ఎందుకంటే దే హావ్ ఈక్వల్ చాయిసెస్. ఇట్ ఈస్ నోబడీ ఈస్ అబోవ్ ద లా. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఈ టైంలో మేబీ సోషల్ మీడియా ఆల్రెడీ ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. గౌరవ ధర్మ అని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియరీని మాత్రము డీగ్రేడ్ చేయొద్దని చెప్పారు. దాని గురించి యాక్షన్ తీసుకోవడం కూడా చెప్పారు. తెలిసిన విషయాన్ని చెప్పండి. తెలిసింది మాత్రం ఎక్స్‌పోజ్ చేయండి. అనవసర విషయాలు, లేని విషయాన్ని యాడ్ చేయకని కూడా చెప్పడం జరిగింది స్టార్టింగ్ స్టేజ్‌లో. అంటే ఇప్పుడు పోలీసులు దీనిపై భగీరథ్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇంటర్మ్ బెయిల్ రాలేదు కాబట్టి, యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు. పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా ఇప్పుడు? ఈ విషయంలో మాత్రం నాకున్న ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. 100% పోలీస్ వాళ్ళకి ఇప్పుడు అడ్వాంటేజ్ కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని క్యాచ్ చేయాల్సిందే, తీసుకోవాల్సిందే. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. బట్ ద అక్యూజ్డ్ పర్సన్ వాళ్ళు పట్టుకోలేకపోయారు ఇప్పటిదాకా. మేబీ ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంది. లేదు అంటే ప్లాన్ బి వాళ్ళే సరెండర్ అయ్యి మేబీ రావచ్చు. రేపు ఆ న్యూస్ కూడా రావచ్చు. మనం ఈ స్టేజ్‌లో ముందే చెప్పలేము ఆ విషయాన్ని. సో
డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా అమ్మాయి తరపున 2, 3 డేట్ ఆఫ్ బర్త్‌లు అంటే కూడా వాదోపవాదాలు వినిపించడం జరిగింది. మరి దీని గురించి ఏం చెప్తారు? ఆ డేట్ ఆఫ్ బర్త్‌ల విషయంలో ఏది కొనసాగిందంటారు? యెస్. ఇది ఈ రోజు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ అక్యూజ్డ్ వైపు అడ్వకేట్ గారు, అట్ ద సేమ్ టైమ్ ప్రాసిక్యూషన్ వైపు గారు ఇద్దరు కూడా దేర్ ఈస్ నో అలిగేషన్, దేర్ ఈస్ నో డిస్ప్యూట్, దేర్ ఈస్ నో యూ నో అపోనెంట్ వర్డ్స్ గాని రాలేదు దాని మీద. ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. యాహ్! ఇక బర్త్‌డే విషయంలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. మైనర్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. కోర్ట్ వారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఈ విషయం చూసి. దేని ఆధారంగా మైనర్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది? ఏ సర్టిఫికేట్ ఆధారంగా చూసుకున్నారు? ఇక్కడ 2 విషయాలండి. ఒకటేమో జీహెచ్ఎంసీ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. ఈవెన్ హాస్పిటల్‌లోకెళ్ళి కూడా పోలీస్ వాళ్ళు సేకరించడం జరిగింది. బర్త్ సర్టిఫికేట్ సెపరేట్‌గా. 10థ్ మెమో తీసుకున్నారు. ఈవెన్ ఎట్ ద సేమ్ బోనోఫైడ్ తీసుకున్నారు. దాంతో పాటు స్కూల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా గౌరవ ధర్మాసనానికి ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా వేరువేరుగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి డేట్ ఆఫ్ బర్త్‌లు. లేదు. వాటిని ఎలా క్యాలిక్యులేట్ ఒక్క చేయడం? దగ్గర మాత్రమే తేడా వచ్చింది. రెండిట్లో కూడా ఎలా తీసుకున్నా కూడా మైనరే వస్తుంది. యెస్. యాహ్! ఇక రివీల్ చేయకూడదు కానీ చెప్తున్నా ఏంటంటే ఇక 2 తీసుకున్నా కూడా యెస్. 2 తీసుకున్నా కూడా మేబీ మంత్స్ డిఫరెన్స్ వస్తుంది. యాక్చువల్‌గా ఏందంటే నాట్ వి షుడ్ నాట్ టేక్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. యాక్చువల్లీ వి షుడ్ టేక్ ఫ్రమ్ ది రేట్ ఆఫ్ అఫెన్స్. డిసెంబర్‌లో జరిగింది కాబట్టి డిసెంబర్ 31 అక్కడ కంప్లెయింట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజుకి షీ ఈస్ మైనర్. అది కన్ఫర్మ్. వెదర్ 10థ్ క్లాస్ తీసుకున్నా మేబీ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నా బోనోఫైడ్ తీసుకున్నా కూడా 2 యాంగిల్‌లో కూడా ఇట్ వాస్ కన్ఫర్మ్ దట్ షీ ఈస్ మైనర్. అది మైనర్ కన్ఫర్మ్ అయింది. రైట్. మరి ఇంకో పక్క ఏదో తను ఒక మైనర్‌గా ఉన్నప్పుడు ఒక కార్ ఇన్సిడెంట్‌లో తను చూపించిన కేసులో ఏదైతే ఉందో తను అప్పుడు 15 ఇయర్స్‌గా చూపించారు. మరి దాని ప్రకారంగా చూసుకుంటే అప్పుడు మైనర్ కాదు అంటూ ఇప్పటికి వీరు డిఫెన్స్ లాయర్ చెప్తా ఉన్నారు. దీని గురించి ఇక్కడ ఒక విషయం ఏంటంటే యెస్ వాళ్ళు దాన్ని కూడా ట్రై చేసారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి. కాకపోతే ఒక కేస్ టు కేస్ డిఫరెన్స్ కాబట్టి ఈ కేస్‌కి దాన్ని మనం యాడ్ చేయలేమని చెప్పారు. ఎందుకంటే ఇంకొక విషయం కూడా డిస్కస్ జరిగింది. క్లియర్‌గా అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ద సెలబ్రిటీ పర్సన్ సన్ అతని పైన ఇంతకుముందు కూడా వేరే అఫెన్స్ ఉన్నాయని కూడా వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. దాన్ని కూడా కన్సిడర్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే దే హావ్ సెడ్ దట్ ఈస్ ద రెగ్యులర్ అఫెండర్ అని వాళ్ళు చెప్పారు. కాదని వీళ్ళు చెప్పారు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఈ 2 కూడా ఇమ్మెటీరియల్. మనం స్టిక్ అప్ విత్ దిస్ కేస్ ఓన్లీ. పోక్సో కేస్. వాట్ ఎవర్ దే హావ్ సెడ్ వి స్టిక్ విత్ దిస్ కేస్ ఓన్లీ. ప్రీవియస్ వాట్ హ్యాపెండ్ బికాజ్ ఇట్ హాస్ నాట్ గివెన్ ది వర్డిక్ట్. దానికి తీర్పు రాలేదు ఇంకా. ట్రయల్ జరగలేదు. మేబీ ఎఫ్ఐఆర్ కావచ్చు. గౌరవ ధర్మ అని చెప్పింది ఎవరైనా ఎఫ్ఐఆర్ చేస్తారండి. ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎన్సైక్లోపీడియా అని కూడా చెప్పారు. ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ ఎన్సైక్లోపీడియా. ఎఫ్ఐఆర్ కెనాట్ గివ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్. చార్జ్ షీట్ జరగాలి. దాంతో ట్రయల్ జరగాలి. ఆ లేటర్ స్టేజ్‌లో మనం జరగవచ్చు. అది వాదోపాలు జరిగాయి ఈరోజు. చూస్తున్నాం బండి భగీరథ్ కేసులో రోజుకొక కేసు కొత్త కోణం తిరుగుతా ఉంది. మరి చూడాలి మరి ఈ గురువారానికి కోర్టు తన తీర్పును మళ్ళీ రిజర్వ్ చేసుకొని గురువారానికి వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు నా తీర్పుని చెప్తానంటూ చెప్పడం జరుగుతా ఉంది. మరి ఆ తర్వాతన ఈలోపు బండి భగీరథ్‌కి యాంటిసిపేటరీ బెయిల్ కావచ్చు, ఇంటరిమ్ కోర్టు ఏదైతే ఉందో మధ్యంతర బెయిల్ ఏదైతే ఉంటుందో అదిగైనా వస్తుందా? లేకపోతే ఈలోపే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారా? లేదా బండి భగీరథ్ స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ వినయ్‌తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ హైదరాబాద్.